హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒకసారి గార్డెన్ చూపిస్తూ ఉన్నానండి. చాలా రోజులు అయిపోయింది కదా. ఈ మధ్యకాలంలో అసలు హైదరాబాద్లో ఎప్పుడూ లేనంత ఎండలు ఉన్నాయి. ఇప్పుడైతే తగ్గాయిలేండి, వర్షాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి కదా చిన్నగా. సో టెంపరేచర్ అయితే తగ్గింది, మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయని అనిపించింది. మనతో పాటు మనమన్నా ఇంట్లో ఉంటాం కానీ పాపం మొక్కలు బయటే ఉంటాయి కదా. ఎండలకి ఎంత సఫర్ అయ్యాయి అనిపిస్తూ ఉందంటే ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది సంపంగి చెట్టు. ఈ మొక్క అయితే అసలు పైనుంచి చూడండి, అసలు ఆకులన్నీ కూడా ఆ ఎండకి మాడిపోయాయి అన్నమాట. మామూలుగా ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా, అలా కాదు, మాడిపోయాయి. అసలు ఎంత బాధేసిందంటే నాకు, మొక్కలకి ఇంకా ఆల్టర్నేటే లేదు కదా అని అనిపించింది. పైన ఒక గ్రీన్ షేడ్ వేయచ్చండి, బట్ అది వేస్తే ఇంకా పెద్ద ఐడియా లేదు యాక్చువల్గా. ఈ ఇయర్ ఇంత ఎండలు ఉంటాయని, నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే చూడాలండి, అలా వేయించాలేమో. మరి మొక్కలన్నీ బాగా ఇబ్బంది పడ్డట్టు అనిపించింది. ఇప్పుడు చూపించేది పారిజాతం చెట్టు. ఇది కూడా బాగుంది, హెల్తీగా ప్రూనింగ్ చేశాం కదా, కొంచెం అలాగా చిగురిస్తూ ఉందన్నమాట. మొక్కలన్నీ అయితే ఓకే, కానీ ఒకటి రెండు మొక్కలు మాత్రం బాగా మాడిపోయాయండి. ఆకులు అసలు ఆ ఎండలకి తట్టుకోలేకపోయాయి. కింద కూడా అంతే, నేను ఇంటి ముందు వేసుకున్న మనీ ప్లాంట్స్ ఆకులన్నీ కూడా మొత్తం ఇలా డ్రై అయిపోయాయి ఫుల్గా. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, గుండు మల్లె చెట్టుకి ఇలాగ డబల్ మల్లె అనమాట. ఇది మల్లెపూలు అయితే వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. నేనైతే లిటరల్లీ ఒక 15 days పైకి వెళ్ళలేదు, మధ్యలో ఎప్పుడో ఒకసారి వెళ్ళొచ్చాను తప్ప కంప్లీట్గా ఇలా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసిందే లేదు. ఇప్పుడు తమలపాకు మొక్క చూపిస్తున్నాను చూడండి, ఆకులన్నీ కూడా ఇవి కూడా మాడిపోయాయి అన్నమాట. అసలు ఎండలకి తట్టుకోలేవండి. తమలపాకు చెట్టు అయితే నార్మల్గా మాయిశ్చర్ ఉన్న ప్లేస్లో ఉండాలన్నమాట, అంటే షేడ్ ఉన్న ప్లేస్లో ఉండాలి, మాయిశ్చర్గా ఉండాలి సాయిల్ అనేది. ఈ ఎండలకి 2 సార్లు వాటర్ పోస్తున్నా కూడా మార్నింగ్ ఈవినింగ్, బట్ స్టిల్ మొక్కలైతే ఎదుగుదల తగ్గిపోయిందని చెప్పాలి యాక్చువల్గా. పువ్వులు కాయలు ఇవన్నీ తగ్గిపోయాయి. ఇదైతే నిమ్మ చెట్టు, ఆ తర్వాత అంజూర చెట్టు, ఇవన్నీ ఓకేలాగా ఉన్నాయండి. ఇప్పుడైతే నేను ఇంకా చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు వర్షాలు నెమ్మదిగా స్టార్ట్ అవుతూ ఉన్నాయి కదా, సో సాయిల్ అంతా కూడా కొంచెం లూజ్ చేసి కలుపు మొక్కలన్నీ తీసేసి ఏవైనా పోషకాలు ఇవ్వాలండి. లేకపోతే మొక్కలు అంటే గ్రోత్ తగ్గిపోతూ ఉంది. ఏం పాడవలేదు కానీ గ్రోత్ అయితే తగ్గిందని చెప్పాలి. మీరందరూ ఏం చేస్తూ ఉన్నారండి? సమ్మర్ హాలిడేస్లో ఊర్లకు వెళ్ళుంటారు చాలా వరకు. ఎలక్షన్స్కి హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిందనే చెప్పాలి. నేనైతే హైదరాబాద్లోనే ఉన్నాను, నా కోట్ ఇక్కడే ఉంది. సో ఇలాగా చాలామంది వెళ్ళుంటారు. ఆ తర్వాత ఏవైనా వెకేషన్ అలా ప్లాన్ చేసుకొని ఉంటారు కదా, అలా ట్రిప్స్కి కూడా వెళ్ళుంటారు. అందుకే అందరూ బిజీగా ఉన్నట్టే నాకు కూడా అర్థమవుతూ ఉంది. చాలామంది నాలాగే వ్లాగ్స్ పెట్టట్లేదండి. నేనైతే ఈ మధ్యకాలంలో చాలా తక్కువే పెట్టాను. నేను అనుకున్నాను అనమాట, నాతో పాటు అందరూ బిజీగానే ఉన్నారు, అందుకని చాలామంది రెగ్యులర్గా నేను కొన్ని వ్లాగ్స్ ఫాలో అవుతుంటాను కొన్ని ఛానల్స్వి, వాళ్ళు కూడా పెట్టట్లేదన్నమాట. పెద్ద రీజన్ ఏం లేదండి, రిలేటివ్స్ రావడము ఇలాగా కొంచెం బిజీగానే ఉన్నాను. అలాగే ఎండలకి అసలు టైర్డ్ అయిపోయాను బాగా, కాస్త బ్రేక్ అయితే తీసుకోవాలని అనిపించింది. ఇప్పుడు చూపించాను కదా, మామిడి పళ్ళు మా డాడీ తెచ్చారనమాట. ఇవి సైజ్ చిన్నగా ఉంటాయి కానీ చాలా తీయగా ఉంటాయి. సో మనము 3-4 పళ్ళు ఈజీగా తినచ్చు అనమాట, అంటే ఒక పెద్ద పండుతో సమానము అలా ఉంటాయి. సో నేనైతే రోజుకి 3 పళ్ళు అలా లాగిచ్చేస్తూ ఉన్నానండి. దట్టు ఇవి ఆర్గానిక్ అనమాట. మా ఊళ్ళో మా ఇంట్లో చెట్టు ఉంది. సో డాడీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కాయలన్నీ కోసి అట్టపెట్టలో న్యాచురల్ పద్ధతిలో మాగిస్తారు. ఆర్గానిక్ కాబట్టి అస్సలు వేస్ట్ చేయకూడదు. మనకి చాలా వాల్యుబుల్ అండి ఇవైతే. ఈ కాలంలో మనకి ఎవ్వరు చూసినా కూడా మామూలుగా కొన్ని స్టాల్స్లో అట్లా ఆర్గానిక్ అని పేరు పెట్టుకుంటారు, కానీ నేనైతే పూర్తిగా నమ్మలేనమాట. ఎంత ప్రైస్ పెట్టినా కూడా మనం నమ్మలేము. ఆర్గానిక్ పద్ధతిలో పండించడానికి చాలా కష్టం ఉంటుంది. సో మనకి ఇంట్లో న్యాచురల్గా వచ్చినవి తప్పకుండా యూస్ చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు అనే ఫీలింగ్ అయితే నాకు స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనేసి డాడీ తెచ్చిన పళ్ళన్నీ కూడా వేస్ట్ కాకుండా చూసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మాల్కి వెళ్ళానండి. ఈ మధ్యకాలంలో అసలు హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదు. మా వదిన వాళ్ళు వచ్చారు, అప్పుడు నేను జస్ట్ శిల్పారామంకి వెళ్ళాను, ఐకియాకి వెళ్ళాను, అగ్రోమెకి వెళ్ళాను, అంతే తప్ప మాల్స్కి అయితే వెళ్ళలేదు. ఇంట్రెస్ట్ కూడా లేదు పెద్దగా మాల్స్ తిరగాలని. మధ్యకాలంలో అసలు నాకు ఇంట్రెస్టే లేదు. సో మా బాబు కోసం వెళ్ళామన్నమాట మాల్కి. పంజాగుట్టలో ఉన్న గెలేరియా మాల్కి వెళ్ళానండి.
ఫస్ట్ టైం నేనైతే వెళ్ళడం. మా ఇంటి దగ్గర యాక్చువల్గా కూకట్పల్లిలో నెక్సెస్ మాల్కి వెళ్ళాను, తర్వాత ఏంబి మాల్ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఈ మాల్స్కి అయితే వెళ్ళాను కానీ ఇంకెప్పుడు ఇక్కడ వెళ్ళలేదు. ఇనార్బిట్ మాల్కి కూడా వెళ్ళాను, బాగుంది ఈ మాల్ కూడా. ఇందులో ఎక్స్పెషల్లీ మినీసోలో బోలెడని మంచి ఐటమ్స్ ఉన్నాయండి. ఎప్పుడు నేను అక్కడ కాస్ట్లీగానే అనిపించేవి నాకు. ఈసారి వెళ్ళినప్పుడు ఎందుకు అంటే చాలా మంత్స్ అయిపోయింది ఇలాగ మాల్స్కి వెళ్ళి. సో అక్కడ ప్రైజెస్ కొంచెం రీజనబుల్గానే అనిపించాయి, దట్టు మంచి మంచి ఐటమ్స్ కనిపించాయి. నేను మినీసోలో నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ విత్ ప్రైజెస్తో చూపిస్తాను, మీరు తప్పకుండా వీడియో మిస్ కాకుండా చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడ అయితే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసము ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నాకు కొత్తగా అనిపించిందండి, అంటే ఈ మధ్యకాలంలో వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ప్రతి మాల్లో కూడా ఇలాగా ఫెసిలిటీ అయితే పెడుతూ ఉన్నట్టున్నారు. లూలు మాల్లో చూసాను, మాల్లో చూడలేదు. ఇప్పుడైతే కొన్ని స్టాల్స్ జస్ట్ అలా తిరిగామండి, జస్ట్ విండో షాపింగ్ అనుకోవచ్చు, బట్ విండో షాపింగ్ కోసం వెళ్ళి కొన్ని అయితే షాపింగ్ చేశానులేండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా హ్యాండ్ శానిటైజర్ చూడడానికి చాలా క్యూట్ అనిపించింది. 100 రూపీస్, చాలా బాగుంది. మా బాబుని తీసుకోమన్నాను, స్కూల్ బ్యాగ్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇలాంటి చిన్నపిల్లలకి ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. బట్ తనైతే తీసుకోలేదంట. నేను తనని షాపింగ్ చేయి, నీకు నచ్చినవి నేను వీడియో తీసుకుంటాను అని చెప్పాను. ఇక్కడైతే వీడియో తీసుకొని ఇచ్చారండి, వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఇక్కడ మనకి మామూలుగా ఇక్కడ ఫేషియల్ మాస్కులు ఉన్నాయండి, 90 రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట. మామూలుగా రైస్ ఫ్లేవర్ ఉంది, తర్వాత ఇలాగా అవకాడో, బ్రొకోలీ, తర్వాత బెర్రీస్ ఇలా ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని క్యూట్ ఐటమ్స్ ఉన్నాయండి, మీతో షేర్ చేసుకుంటాను చూడండి. అంటే ఒక్కొక్కటి ఇట్లా బ్రైట్నెస్ కోసము, తర్వాత ట్యాన్ రిమూవల్కి ఇలా ఉన్నాయి రకరకాలుగా. ఇది రైస్ అనమాట. నేనైతే తీసుకోలేదండి, నా దగ్గర ఆల్రెడీ ఫ్రిడ్జ్లో 2 ఉన్నాయి, అవి ఎప్పుడో తెచ్చాను, వాడట్లేదు, అందుకని తీసుకోలేదు. కానీ ఇవి బాగా హెల్ప్ అవుతాయి అంటారు, బట్ అన్ని స్కిన్ టైప్స్కి సరిపోదు అనిపిస్తుందండి నాకు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏవైనా స్కిన్ ర్యాషెస్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ చిన్న ట్రాలీస్ చూసారా, కిడ్స్ రూమ్లో డిస్ప్లే లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇవైతే మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ బుట్టలు ఉన్నాయి కదండి, ఇవైతే నేను చాలా రోజుల కిందట ఈ మోడల్స్ చూశాను, కానీ ఇప్పుడు లేవు ఇలాంటి మోడల్స్. ఇప్పుడు మళ్ళీ మినీసోలో కనిపించాయి నాకు స్పెసిఫిక్గా, చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా 179 రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట. వీటిలో సైజెస్ ఉన్నాయి, చిన్న సైజ్వి కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి. లైన్స్ ఇలాగా ఈ స్టోరేజ్ ఆర్గనైజర్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 170 ప్రైస్కి, 179 ప్రైస్కి ఎక్కువలో లేవండి, అన్నీ తక్కువలోనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ప్రైస్ చూపిస్తూ ఉన్నాను, ఒకసారి మీరు పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, దాన్ని బట్టి మీకు అయితే ప్రైస్ ఐడియా ఉంటుంది. ఇలాగ రకరకాల బుట్టలు చాలా బాగున్నాయి అసలు, ఇవన్నీ స్టైలిష్గా ఉన్నాయండి మినీసోలో. మామూలుగా మనకి ఏ మాల్లో అయినా కూడా మినీసో స్టాల్ అయితే షాప్ ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి తప్పకుండా వెళ్ళినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. మంచి ఐటమ్స్ ఉన్నాయి అసలు. పిల్లలకైనా సరే ఇట్లా మనకి కిచెన్ ఆర్గనైజర్స్గా పెట్టుకోవడానికైనా చాలా బాగున్నాయి. ఈ బుట్ట కూడా చాలా బాగుంది, మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు అండి అందులో, చాలా బాగుంది. ఇవన్నీ కూడా చూడండి, అన్నీ కూడా 200 బిలో ఐటమ్సే. నాకైతే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనిపించింది, దట్టు మనకి ఈ కాంబినేషన్, కలర్ కాంబినేషన్స్ కానీ, తర్వాత ఆ మోడల్స్ కానీ చాలా బాగున్నాయి. ఇదైతే డస్ట్బిన్ అనమాట, మనము ఇలాంటివి వాష్రూమ్స్లో కానీ, లేకపోతే డ్రెస్సింగ్ ఏరియాలో కానీ, పిల్లల స్టడీ రూమ్స్లో కానీ పెట్టచ్చండి. చిన్నవి, దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇవైతే కొంచెం పెద్ద సైజ్ అనమాట, చాలా బాగున్నాయి. ఈ స్లిప్పర్స్ చూస్తూ ఉన్నారా, మనం చిన్నప్పుడు పారగాన్ చెప్పులు వాడేవాళ్ళం కదా, ఆ టైప్ ఉన్నాయి అన్నమాట. సూపర్ కంఫర్ట్ ఉన్నాయి. నా దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఉన్నాయి, అందుకని తీసుకోలేదు, కానీ చాలా బాగున్నాయి అవి. ఆ తర్వాత అంటే మనం వాష్రూమ్లో వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, గార్డెన్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది సోప్ స్టాండ్ లాగా అనమాట. ఇవైతే చాలా నచ్చాయండి నాకు. యాక్చువల్గా కట్లరీ హోల్డర్ అనొచ్చు. మామూలుగా మనకి చిన్నపిల్లలకి స్పూను, తర్వాత ఫోర్క్, ఈ రెండు ఈ బాక్స్లో పెట్టుకొని మనము వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు అనమాట. అలా ఉన్నాయి. నేనైతే ఒకటి తీసుకున్నానండి మా బాబు కోసము, నాకైతే చాలా నచ్చింది.
ఇలాగా ఈ బాక్స్లో మనం స్పూన్ అండ్ ఫోర్క్ పెట్టేసి పిల్లలకి క్యారెట్ బాక్స్లో పెట్టిస్తే మళ్ళీ వాళ్ళు యూస్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆ బాక్స్లో పెట్టి క్లోజ్ చేస్తారు కాబట్టి మెస్సీగా అనిపించదు. చాలా చాలా బాగున్నాయి దీంట్లో మోడల్స్ ఇలాంటివన్నీ కూడా. తర్వాత ఇక్కడ చాప్ స్టిక్స్ చూస్తూ ఉన్నారు కదా, ఇవి కూడా బాక్స్లో పెట్టుకునేలాగా ఉన్నాయి. ఎప్పుడైనా నూడిల్స్ పంపించినప్పుడు ఇలాగా బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు. చాలా బాగున్నాయండి. నాకైతే ఇవన్నీ కూడా చాలా నచ్చాయి. మా బాబుకి అయితే ఒక సెట్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా 399 అలా ఉన్నాయి. ఆ తర్వాత చిన్నపిల్లలకి కార్ బొమ్మలు, తర్వాత మనము ఏవైనా కార్డ్స్ పెట్టుకోవడానికి చిన్న పౌచెస్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా బాగున్నాయి మినీసోలో. ఇంతకుముందు నాకు మరీ ప్రైజీగా అనిపించేవి కానీ ఈసారి నాకు ఎందుకో మరి తెలియదు కానీ అన్ని రేట్లు పెరగడం వల్ల ఏమో కొంచెం రీజనబుల్గానే అనిపించాయని చెప్పాలి క్వాలిటీని చూసుకుంటే. మినీస్లో అయితే నెయిల్ పాలిష్ రిమూవర్స్ ఉన్నాయండి, ఇలా ఫ్లేవర్స్లో ఉన్నాయి. ఓపెన్ చేద్దామంటే బాక్స్ ఓపెన్ అవ్వలేదు, అందుకని నేనైతే తీసుకోలేదు కానీ కొత్తగా అనిపించాయి, చూపించాను. ఇక్కడ మనకి మేకప్ రిమూవల్ కోసం వెట్ వైప్స్, ఇలాగ రకరకాల పర్పస్ కోసము వెట్ వైప్స్ అయితే ఉన్నాయండి. అన్నీ కూడా 99 రూపీస్ అలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ నాకు కొత్తగా కనిపించింది ఇలాగా ఏవైనా చిన్న చిన్న హెమ్మింగ్ చేసుకోవడానికి ఏమైనా కుట్టుకోవాలనుకుంటే అలాగ థ్రెడ్స్, నీడిల్, సిజర్స్ వాటి కిట్ అంతా కూడా ఉంది. చాలా బాగున్నాయి అవైతే. ఆ తర్వాత మ్యాక్స్కి వెళ్ళాను కానీ నాకైతే ఏవి నచ్చలేదు. R&Bకి వెళ్ళానండి, బై 1 గెట్ 1 అని. కొన్ని వాటి మీద ఏవో ఆఫర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ కూడా ఏమీ తీసుకోలేదు. జస్ట్ అలా విండో షాపింగ్ మటుకు మాత్రమే చేసాము. తర్వాత ఇక్కడ రిలయన్స్ ఫుట్వేర్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ బోల్డ్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి. నేను అందుకే డిస్ప్లేలో ఉన్నది చూపిస్తూ ఉన్నాను మీకు. 5000 అబోవ్ చేస్తే అలాగా ఏవో ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సమ్మర్ ఆఫర్స్ అంటండి. ఒకసారి మీరు ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉందంటే వెళ్ళి చూడండి. ఇక్కడ సినిమాస్ కూడా హాలిడేస్లో ఏమేమి సినిమాలు రన్ అవుతూ ఉన్నాయి, ఏవి వస్తాయని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ సమ్మర్ ఫిల్మ్ ఫెస్టివల్ అని 26th ఏప్రిల్ నుంచి 2nd జూన్ వరకు ఉంటుందంటండి. ఇక్కడ సినిమాలు, ఇవి అప్కమింగ్ మూవీస్ ఇవన్నీ కూడా ఇలా పెట్టారనమాట. సినిమాలు అయితే స్టార్టింగ్ అట్ 150 అని పెట్టారు. జస్ట్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని చూపిస్తూ ఉన్నానండి, అంతవరకే. నేనైతే మూవీస్కి ఎక్కువగా కూకట్పల్లిలో మనకి లూలు మాల్లో ఉంటుంది, అలాగే నెక్సెస్ మాల్లో ఉంటుంది, AMB మాల్లో ఉంటాయి కదా, యూజువల్గా అటే తిరుగుతూ ఉంటాము. ఇప్పుడు మూవీస్ కూడా ఏవి లేవులేండి చూడడానికి. పిల్లల కోసం అయితే ఏమన్నా కొత్త మూవీస్ కొన్ని రిలీజ్ అవుతూ ఉన్నాయని చూపించాను. ఆ తర్వాత ఇంకా అలా ఆకలేసిందనమాట. సాయంకాలం వెళ్ళాం కదా, భోంచేసుకొని వెళ్ళాము. సమోసా చాట్ తీసుకున్నాము, అలాగే పానీపూరి తీసుకున్నాము. ఉడిపిలో బజ్జీలు తీసుకున్నాము. అసలు చాట్ అవన్నీ కూడా అస్సలు బాగాలేవండి, బజ్జీలు మటుకు మాత్రమే బాగున్నాయి. సో మా బాబు అయితే KFCలో ఏవో తెచ్చుకొని తనైతే తినేశాడు. ఇక్కడ సూపర్ 99లో స్టాల్ కూడా ఉంది, బట్ ఏంటంటే నేనైతే షాపింగ్ చేయలేదు అక్కడ. జస్ట్ మీకు ఐడియా కోసం ఆ మాల్లో ఉంటుందని చూపించాను అంతవరకే. ఇప్పుడైతే ఇంకా సమ్మర్ అయిపోతూ ఉంది, రైనీ సీజన్ స్టార్ట్ అవుతూ ఉందని చెప్పాలి. సో అందుకనేసి ఈ రైనీ సీజన్, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొండలు యూస్ చేయకూడదండి. ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఫంగస్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనేసి ఇంకా కుండలు ఎవరైనా వాడుతూ ఉంటే స్టిల్ కుండలు యూస్ చేయడము ఇంకా క్లోజ్ చేసేసేయాలన్నమాట ఈ ఇయర్కి. నెక్స్ట్ మనం ఇంకా మామూలుగా యాజ్ యూజువల్గా స్టీల్ వాటిలోనే పెరుగు అనేది తోడేసుకోవాలి. ఎవరికైనా ఐడియా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో హెల్ప్ అవుతుందని చెప్పడమేనండి. ఇలాగ నేను పెరుగు మామూలు స్టీల్ క్యారెట్ బాక్స్లో వేశాను. ఇలాగ పచ్చిమిర్చి కానీ ఎండుమిరపకాయ కానీ వేస్తే ఏంటంటే మనకి పులవకుండా ఉంటుందన్నమాట, మరి పొల్లగా అవ్వకుండా కమ్మగా తయారవుతుంది పెరుగు, అందుకని అలా వేశాను. ఒకసారి మీరు కుండలు యూస్ చేస్తూ ఉంటే కనుక ఇంకా స్టాప్ చేసి వాటిని పూర్తిగా ఎండలో పెట్టి డ్రై చేసేసి తర్వాత లోపల ఏదైనా కబోర్డ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను సాయంకాలం స్నాక్స్ కోసము చికెన్, బోన్లెస్ చికెన్ తెప్పించానండి, బాబుతో తెప్పించాను. సో తనకి ఏదో ఒక స్నాక్ చేద్దాము, చాలా రోజులు అయిపోయింది కదా అని ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నెయ్యి వేశాను, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. ఇదేంటంటే తందూరి చికెన్ అనమాట, జస్ట్ ఫ్రై టైప్లో చేయడమే, డీప్ ఫ్రై కాదు. నేను శాండ్విచ్ మేకర్లో చేస్తానండి. ఒకసారి మీకు ఎలా ప్రిపేర్ చేస్తానో కంప్లీట్గా రెసిపీ అనేది చూడండి, మిస్ అవ్వకుండా. ఫస్ట్ అయితే నెయ్యి వేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ రెసిపీ కూడా మీకు వీడియోస్లో పోస్ట్ చేశాను, మీరు చెక్ చేయండి, తప్పకుండా ఇంట్లోనే చేసుకోండి. ఇప్పుడైతే సాల్ట్ వేశాను. బయట కొన్న వాటిలో ఏంటంటే మనకి ప్రిజర్వేటివ్స్ వేస్తారండి, దట్టు
ఒరిజినల్ అల్లం వెల్లుల్లి ఉండదన్నమాట. అందుకనేసి అది వాడడం కంటే మనము ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్, అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇలాగా కారం పొడి కూడా వేశాను, రెడ్ చిల్లీ పౌడరు మీకు ఈ రుచికి తగినంత వేసుకోవచ్చండి. జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అద్భుతంగా తందూరి చికెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం వేస్తూ ఉన్నానంటే జీలకర్ర పౌడర్. నేను యూజువల్గా జీరా పౌడర్ ఎప్పుడు నా దగ్గర చేసి పెట్టుకుంటాను కదా, అది ఏ రెసిపీలో అయినా వేయండి, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ తర్వాత తందూరి మసాలా పౌడర్ ఉంది, అదొకటి బయట తెచ్చిందండి, అది కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలి. తప్పకుండా నెక్స్ట్ తయారు చేస్తాను. ఇప్పుడు వేస్తూ ఉన్నది ఏంటంటే గరం మసాలా, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది కూడా వీడియో పోస్ట్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఏదైనా సరే అండి, ఈ కాలంలో రసం పొడి అయినా సాంబార్ పొడి అయినా ఏదైనా కూడా ఇంట్లో చేసుకోవాల్సిందే మనము. ఇంకా మరో ఆప్షన్ లేదనమాట. హెల్తీ వేలో మనము ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటే ఇంట్లో చేసుకోవాల్సిందే. పసుపు అయితే నేను ఇంట్లో తయారు చేసింది, అది కూడా రీసెంట్గానే నేను వీడియోస్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా టేస్ట్ నచ్చుతుంది అంటే కొంచెం ఆయిల్ వేసానండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం ఆయిల్ అయితే యాడ్ చేయము అసలు, అందుకోసం కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇదైతే నేను శిల్పారామంలో తీసుకున్నానండి ఆయిల్ డిస్పెన్సరు. చాలా బాగుంది, నాకు యూస్ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంది. మెయిన్ ఏంటంటే నేను ఇంతకు ముందు ఉన్న దాంతో ప్రాబ్లం ఫేస్ చేసింది, దాని నుంచి ఆయిల్ ఇలా వేసిన తర్వాత కిందికి కారిపోయేదన్నమాట. ఇదైతే ముందర దానికి ఇలా షార్ప్గా ఉండడం వల్ల కిందికి పడిపోకుండా ఉంది, చాలా బాగుంది. శిల్పారామంలో తీసుకున్నానండి. ఆ తర్వాత తోడు వేసిన గడ్డ పెరుగు వేసాను అనమాట. ఇలాగ పెరుగు కొంచెం గట్టిగా ఉంటేనే మేలు, ఎందుకంటే మనకి కోటింగ్ లాగా అవ్వాలన్నమాట చికెన్ పీసెస్కి, అందుకనేసి. ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నానండి. ఇంకా పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, తందూరి మసాలా ఒక్కటే నేను బయట నుంచి తెచ్చివేశాను. మిగతాదంతా కూడా మనకి యాజ్ యూజువల్గా రెగ్యులర్గా వాడే కారం పొడి, తర్వాత జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, ఇవే అనమాట. లెమన్ అయితే ఇలా మీకు కావాల్సినంత స్క్వీజ్ చేసుకోండి. మొత్తం ఏంటంటే మనము మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి, అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. వెంటనే చేసుకుంటే చికెన్ రబ్బర్ లాగా ఉంటుంది, టెండర్గా ఉండదు. మెయిన్ ఏంటంటే మనకి ఇలాగా మ్యారినేట్ చేసుకొని ఎక్కువసేపు మనం పెడితేనే ఆ చికెన్ ఏదైనా కూడా టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ స్పాచులా ఏంటంటే సిలికాన్ది, బట్ వేడిగా ఉన్న ఐటమ్స్కి నేనైతే ప్రిఫర్ చేయను. ఇలాగా ఏవైనా నార్మల్ ఫుడ్ ఐటమ్స్కి మిక్స్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుందండి, కంఫర్టబుల్ అనమాట. నాకు మిక్సీ జార్లో కూడా ఏదైనా మసాలా వేసినప్పుడు తీయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, దానికోసం మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత చికెన్ ఇలాగా వెడల్పుగా ఉన్న పీసెస్ తెప్పించాను. సో ఇలాగా కోట్ చేసేసి మ్యారినేట్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. 2 to 3 అవర్స్ వాటిని వదిలేయాలి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇలాగా చిన్న చిన్న పీసెస్గా పొడుగ్గా కట్ చేసుకొని ఫింగర్ షేప్లో ఇలాగా ఫింగర్ చిప్స్ లాగా ఉంటాయి కదా, అలా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ వెడల్పుగానే ఈసారి పెట్టాను, కానీ మా బాబుకి ఇలా పొడుగ్గా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా పెట్టమ్మా నెక్స్ట్ టైం అని చెప్పాడు. సో నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అసలు ఇంకా బయట ఇలాగ మనం తందూరి చికెన్ ఆర్డర్ చేసుకొని తినాల్సిన అవసరమే లేదు, ఇంట్లోనే హ్యాపీగా తక్కువ ఎఫర్టే అండి. జస్ట్ చికెన్ తెప్పించాను, ఇలాగ మ్యారినేట్ చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టాను, జస్ట్ దాన్ని రోస్ట్ చేయడమే, అంతకుమించి ఇంకేం పని లేదు మనకైతే. ఇలాగ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలాగా మ్యారినేట్ చేసుకున్నాక మనం క్లోజ్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. నా దగ్గర టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఫ్రీజర్లో పెట్టాను 2 అవర్స్, ఆ తర్వాత 1 అవర్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు నైట్ ఇలాగ మ్యారినేట్ చేసుకున్నట్టయితే నార్మల్ ఫ్రిడ్జ్లోనే 6 to 7 అవర్స్ అలా పెడతారు కదా, 10 అవర్స్ కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగా వచ్చిందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చికెన్ అయితే ఎంత టెండర్గా ఉంటుందంటే, మామూలుగా మనం హోటల్స్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు చికెన్ ఎందుకు అంత సాఫ్ట్గా ఉంటుందంటే వాళ్ళు ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంచుతారనమాట, అందుకనేసి ఆ చికెన్ అలా తయారవుతుంది. ఆ మసాలా అంతా కూడా లోపల వరకు పడుతుందన్నమాట. ఫైనల్గా పప్పుల పొడి యాడ్ చేసుకున్నానండి. జస్ట్ ఏం లేదు, పుట్నాలు పప్పులు ఉంటాయి కదా, వాటిలో కొంచెం నేను నార్మల్గానే రెసిపీస్ కోసమని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్నాను.
పుట్నాల పప్పులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం పొడి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అదే ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేశాను అనమాట. యాక్చువల్గా మా బాబు రెసిపీ చూశాడండి నెట్లో, తనకు నచ్చినట్టు అలా చేయమన్నాడు. అందుకనేసి వారవ చెఫ్ ఛానల్లో చూసిన రెసిపీ ఇది. తనకు నచ్చినట్టు కొన్ని యాడ్ చేయమంటాడనమాట. ఒకవేళ అలా చేయలేదనుకోండి ఇష్టంగా తినడు. అందుకనేసి తను చెప్పినట్టే వేశాను. నేనైతే నార్మల్గా ఇలా చెయ్యను, బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసేసి పిల్లలు కూడా, అంటే కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా తినచ్చు. బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనమాట. ఇలాగ శాండ్విచ్ మేకర్ లేకపోయినా ప్యాన్ మీద జస్ట్ అలా ఫ్రై చేసేసుకోవచ్చండి సిమ్లో పెట్టుకొని. సూపర్ టేస్టీగా వస్తాయన్నమాట. మసాలా అంతా కూడా ఇలా నీట్గా అప్లై చేసుకుంటే దానికి అంతా ఒక కోటింగ్ లాగా వచ్చేసి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఇలాగా పెద్ద పెద్ద పీసెస్ ఇష్టం లేదు అనుకుంటే చిన్న చిన్న స్లైసెస్ లాగా, దాన్ని ఇంకా థిక్నెస్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు నేను పెట్టినవి, 2 స్లైసెస్ లాగా కట్ చేయొచ్చు. లేదంటే ఫింగర్ చిప్స్ లాగా కట్ చేసుకొని కూడా మనము ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేనైతే డీప్ ఫ్రై ప్రిఫర్ చేయట్లేదండి ఈ మధ్యకాలంలో. అందుకనేసే నేను ఇలాగా జస్ట్ పాన్ ఫ్రై వరకు చేసుకుంటూ ఉన్నాను. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది కొంచెం ఎక్కువగా తిన్న ప్రాబ్లం లేదు పిల్లలు, ఎందుకంటే స్టమక్ అప్సెట్స్ అలాంటివి ఏమి ఉండవు. మనము దట్టు ఇంట్లో చేసిన పౌడర్స్తోనే అన్నీ వేసాము. మైల్డ్గానే ఉంటుందన్నమాట, ప్రాబ్లం ఏముండదు. మంచి ప్రోటీన్ కూడా అందుతుందండి. ఆయిల్ ఎక్కువగా కూడా మనం తీసుకోవట్లేదు, డీప్ ఫ్రై కాదు కదా. సో డైట్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే స్టమక్ అప్సెట్ అవ్వడానికి ఛాన్సే ఉండదన్నమాట. ఇలాగా నేను రీసెంట్గా ఇది శాండ్విచ్ మేకర్ అండి, ఇది మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. తందూరి ఫ్రై చేసుకోవచ్చు, అలాగే శాండ్విచెస్ కూడా చేసుకోవచ్చు. ఇలా క్లోజ్ చేస్తూ ఉన్నాను కదా, ఆ పై పార్ట్ని మనం లెవెల్ చేసుకొని 2 వైపులా ఆలు టిక్కీ కానీ లేకపోతే మామూలుగా పనీర్ టిక్కా కానీ అలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించానండి. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇలా ఎక్సెస్ ఆయిల్ అయినా ఏదైనా దాంట్లో వచ్చిన వాటర్ అయినా కూడా ఇలా కిందికి వచ్చేస్తుంది అనమాట. అది చాలా బాగా అనిపించింది నాకు యూస్ చేస్తూ ఉన్నప్పుడు. దీని అడ్వాంటేజ్ ఏంటా అనేది కూడా అర్థమైంది. జస్ట్ మోడల్ నచ్చింది, ఇలాగా 2 పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు కదా అని నేను తీసుకున్నాను. కానీ ఇలాగ వాళ్ళ చిన్న బౌల్స్ కూడా ఇచ్చారండి దీనికి. మనకి ఆ బౌల్నే పెట్టాను నేను అక్కడ కార్నర్లో. దాంట్లో నుంచి ఇలాగ ఆయిల్ కానీ అదంతా కూడా కిందికి పడిపోతుంది అనమాట. ఇంకా కొంచెం ఏదైనా అంటుకొని ఉన్నా కూడా మనం ఇలాగా తీసేస్తే ఇంకా బాగా ఫ్రై అవుతుంది చికెన్. నేను అలాగా వేస్టేజ్ అంతా కూడా తీసేసాను. చూస్తూ ఉన్నారు కదా, ఇది చాలా నచ్చింది నాకైతే. మామూలుగా ఫిష్ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇందులో. చాలా చాలా బాగుందండి, నాకైతే సూపర్ కంఫర్ట్ ఉంది. మీకు అమెజాన్లో కూడా కనిపిస్తాయి చూడండి. నేనైతే వండర్ చెఫ్ బ్రాండ్ తీసుకున్నానండి. ఇంతే సింపుల్, సూపర్గా రోస్ట్ అయిపోతాయి. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని తినడమే. సూపర్ సాఫ్ట్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టైం నేను ఎలా చేద్దాం అనుకున్నానంటే ఒక చిన్న మోడిఫికేషన్, ఇంత మందంగా కాకుండా దాన్ని కూడా ఇంకొక స్లైస్ లాగా చేద్దాము. కొంచెం తిన్నగా అయితే ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది అంతవరకే. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇంకేంటండి, అందరూ ఇంకా హాలిడేస్ ఎండింగ్కి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పిల్లలందరికీ కూడా స్కూల్స్ రీఓపెన్ అయిపోతాయి కదా. ఇంకా యాజ్ యూజువల్ అనమాట, నార్మల్ బిజీ రొటీన్ లైఫ్ అయిపోతుంది మనకైతే. ఇప్పుడు హాలిడేస్ కదా, అందుకనేసి నేను కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా బ్రేక్ తీసుకోవాలనే కూడా ఉందండి. రోజు వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, కొంచెం నాకు కూడా హాలిడేస్ అన్న ఫీలింగ్ కలగాలి కదా. అందుకనేసి ఈ మధ్యకాలంలో నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను. రీసెంట్గా నేను ఆగ్రోమెక్ కూకట్పల్లికి వెళ్ళానండి. ఎస్పెషల్లీ బ్రాస్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ మీద. బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా కొత్త ఐటమ్స్ వచ్చాయి, సూపర్గా ఉన్నాయండి. కుక్వేర్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత స్టీల్ వర్క్ వస్తే ఆఫర్స్ ఉన్నాయి, 50% ఆఫ్ కూడా ఉన్నాయి స్టీల్ వాటి మీద. తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి, చాలా చాలా బాగున్నాయి. నేను వీడియో కూడా పోస్ట్ చేశాను, చెక్ చేయండి. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.